థ్యాంక్ యూ షాలిన్. ప్రధానంగా మనం ఈరోజు ఈనాడు పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకున్నట్టయితే వాళ్ళకే పెత్తనం ఇస్తాం, నీళ్లు నింపమనండి, బ్యారేజ్ మొత్తం కుంగిపోతే ఎత్తిపోతలు ఎలా, ప్రాజెక్టుకు నష్టం, రైతుల కష్టంపై చర్చకు సిద్ధం. సభకు రాకుండా వీధి నాటకాలు ఆడుతున్నారు, ముఖ్యమంత్రిపై కేసీఆర్ భాషా సబబేనా, అసెంబ్లీలో దియబట్టిన సీఎం రేవంత్ రెడ్డి. పెత్తనం మొత్తం వాళ్ళకే ఇస్తాం, మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో, కుంగుబాటు కారణమైన మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పెత్తనం మొత్తం బీఆర్ఎస్ పార్టీకే ఇస్తాం, నీళ్లు ఎలా ఎత్తిపోస్తారు అన్న దానిపై మొత్తం పెత్తనం వాళ్ళకే ఇస్తామన్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. అంతేకాకుండా భాష అంటున్న కేసీఆర్ నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఒక సీఎం, రాష్ట్రానికి సీఎం అన్న హోదా కూడా లేకుండా, కనీసం మానస్ కూడా లేకుండా అతనిపై భాష సబబేనా అన్నట్టు కూడా ఇక్కడ స్పష్టం చేశారు. సీఎం మేడిగడ్డకు పోయి ఏం పీకుతున్నారు అనే వాక్యం కూడా ఇక్కడ సీఎం ప్రధానంగా తీసుకొని దానిపై ఇది సబబేనా అన్నట్టు కూడా రివర్స్ కౌంటర్ లో మనకి ఇక్కడ తెలిపినట్టు సమాచారం ఉంది. అయితే నిన్న జరిగిన అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం వేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు సభ నుండి వాకౌట్ చేసి అసెంబ్లీ ముందు అయితే ధర్నా చేపట్టారు. ఇమేజ్ లో మనం చూడొచ్చు కేటీఆర్, అలాగే సబిత, మంత్రులు హరీష్, ఇంకా పలువురు మంత్రులు కూడా ఇక్కడ అసెంబ్లీ ముందు కూర్చున్నట్టు మనం ఇమేజ్ లో కూడా చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే చేత కాకపోతే దిగిపోండి, ముఖ్యమంత్రిగా నాకు బాధ్యతలు అప్పగించండి, కాళేశ్వరం పునరుద్ధరణ చేసి చూపిస్తా. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు వేసిన కౌంటర్ అనేది చెప్పుకోవచ్చు. మేడిగడ్డలో ఉన్న లోపాలను ఎత్తి చూపడం సరికాదు, దానిలో ఉన్న ఆ లోపాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సరి చేయండి, ఒకవేళ మీకు సరి చేయడం రాకపోతే నాకు సీఎంగా బాధ్యతలు అప్పగిస్తే నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను అని అయితే హరీష్ రావు స్పష్టం చేశారనమాట. ఇది ప్రధానంగా మనం చూసుకునేది. ఇక్కడ చూసుకున్నట్టయితే 10 ఏళ్ళు నేనే ఉంటా, ఇది సీఎం యొక్క ధీమా అని కూడా మనం చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కలే అని కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా రాబోయే 2 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి మరో 2 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు పంపిణీ. ఇమేజ్ లో మనం చూడొచ్చు, ఎవరైతే పోలీసు ఉద్యోగాలకి ఎంపిక అయ్యారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే సీఎం అందజేస్తున్నారు. అభ్యర్థులు అలాగే మంత్రులు ఇక్కడ మనం ఇమేజ్ లో చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే గత 2 రోజులుగా మనం చూస్తుంది ఏంటంటే ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ధర్నా. ఈ ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు, గత 2 రోజులుగా ఈ ధర్నా అయితే కొనసాగుతుంది. ఏదైతే రైతులు ఆందోళన చేస్తున్నారో వాళ్ళపై డ్రోన్ల ద్వారా స్మోక్ గ్యాస్, టియర్ గ్యాస్ అయితే పోలీసులు ప్రయోగిస్తున్నారు. ఈ గ్యాస్లు అడ్డుకోవడానికి రైతులు రివర్స్ లో పతంగులను ఎగరేసి ఆ డ్రోన్లను అయితే అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఏర్పాటు చేసిన బ్యారికేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాక్టర్లతో కొల్లగొట్టి మరి లోపలికి వెళ్ళడానికి అయితే రైతులు ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవాలి. ఢిల్లీకి వెళ్లేందుకు యత్నం, 2 రోజులుగా కొనసాగుతున్న నిరసన, దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రత. రైతుల ఆందోళన వల్ల రాజధానిలో ఢిల్లీలో ఏదైతే భద్రత ఏర్పాటు చేశారో దాన్ని తోసుకుంటూ రైతులు వెళ్తున్నారని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మానవతా విలువలు ఉమ్మడి వారసత్వానికి చిహ్నం. అబుదాబిలో ఉన్న ఏదైతే తొలి హిందూ దేవాలయం ఏదైతే ప్రారంభం కానుందో దానికి సంబంధించి మోదీ అయితే అక్కడికి చేరుకున్నాడు. మోదీని స్వాగతం పలుకుతున్న బోచాసన్ వాసి అక్షర పురుషోత్తం స్వామి నారాయణ సంస్థ ప్రతినిధులను కూడా మనం ఇక్కడ ఇమేజ్ లో చూసుకోవచ్చు. ఇవి ప్రధానంగా మనం ఈనాడులో చూసుకున్న వార్తలని చెప్పుకోవచ్చు. వెలుగులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా అబుదాబికి సంబంధించిన హిందూ దేవాలయం బ్యానర్ వార్తలు కూడా చూసుకోవచ్చు. రాజ్యసభకు రేణుకా అనిల్ కాంగ్రెస్ తరపు నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులను అయితే ప్రకటించారు. వారిలో ఇద్దరిని అయితే ప్రకటించారు. ఒకరైతే మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, అలాగే డిసిసి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ పేర్లు కూడా ఇప్పటికే పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కంచరగాడిని ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తీసుకొచ్చిండ్రు. బీఆర్ఎస్ కు ఇక అధికారం కల, 10 ఏళ్ళు మేమే ఉంటాం, కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం అన్నది కలే అని కూడా ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ చేసిన ఒక వ్యాఖ్య అయితే మనం చూడొచ్చు. కంచర గాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నామని ఒక హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అసెంబ్లీకి రాకుండా వీల్ చైర్ డ్రామాలు ఆడుతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని కూడా ఇక్కడ స్పష్టం చేశారు. అసెంబ్లీకి రావడానికి లేని నొప్పులు, నల్గొండ సభకి వెళ్ళడానికి లేని నొప్పులు అసెంబ్లీకి రావడానికి వచ్చాయా అంటూ కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే అసెంబ్లీకి రాని నీకు అధికారం కావాలనా, అసెంబ్లీకి రాని వాళ్ళకి అధికారం ఎందుకు అని కూడా సీఎం స్పష్టం చేశారు. అంతేకాకుండా 10 ఏళ్లలో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడినావు, బయటకు వస్తే కానిస్టేబుల్ నీ మోకాలు ఇరగొడతారు, నువ్వు సచ్చిన పామువి, ఇంకెందుకు సంపుతాం. మాజీ సీఎం కేసీఆర్ అయితే ఒక చచ్చిన పాముని మరీ చంపము అని కూడా ఇక్కడ స్పష్టం చేశారు.
సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇదే వార్తని ఇందాక ప్రధానంగా కూడా చూసుకున్నాం. రేవంత్ రాజీనామా చేయి, నేను ముఖ్యమంత్రిని రిపేర్ చేయిస్తా. సో మేడిగడ్డ బ్యారేజ్ పైన ఏదైతే కుంగుబాటికి వార్తలు వస్తున్నాయో దానికి సంబంధించి దాన్ని వ్యతిరేకించడం కాదు, దానిలో ఉన్న లోపాలను ఎలా సరిచేయాలి అని కూడా ఒక కౌంటర్ ద్వారా అయితే హరీష్ రావు రేవంత్ కి ఇక్కడ తెలిపినట్టు కూడా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే గ్యారంటీలకు నిధులేవి. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ని విడుదల చేసిందో దానికి సంబంధించి 6 గ్యారంటీలకే వారు ఇచ్చిన బడ్జెట్ సరిపోదని, మిగిలిన గ్యారంటీకి నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని కూడా ఇక్కడ కడియం స్పష్టం చేశారు. అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇవి. సో మరికొన్ని వార్తలకి మనం వెళ్ళినట్టయితే, సో ఇదే వార్తను కూడా మనం ఇందాక ప్రధానంగా ముందు చూసుకున్న పత్రికల్లో చూసాం. సో అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా అని కూడా, సో సీఎం వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ ధర్నా చేపట్టారు. సో ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా మనం ఏపీ వార్తలు చూసుకున్నట్లయితే, వేలికి ఇంకు పూసేందుకే సచివాలయ సిబ్బందికి ఇలాంటి విధులే అప్పగించాలి. సో ఎన్నికల్లో ఓపీలుగా మాత్రమే ఉపయోగించుకోవాలి, ప్రాధాన్యం లేని పనులు మాత్రమే అప్పగించాలి, వాలంటీర్లకు ఎన్నికల విధులు వద్దు. సో వాలంటీర్లు ఎవరైతే ఉన్నాయో, సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నాయో, రాబోయే ఏపీ ఎలక్షన్స్ లో వారికి ప్రాధాన్యం కలిగిన పనులు అప్పగించొద్దని, కేవలం ఓటేసిన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఒక వేలికి ఇంక్ పూసే పనులు మాత్రమే అప్పగించాలని అయితే కేంద్రం నిర్ణయించుకున్నట్టు ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ చూస్తే, సర్కారు వారు ఇసుక బొక్కుడు నిజం, అనుమతులు లేకుండా నది గర్భాలు తవ్వేశారు. సో పర్యావరణాన్ని ఏపీ రాష్ట్రంలో ఉన్న పర్యావరణాన్ని పనంగా పెట్టి నదులు తవ్వుతున్నారు వైసీపీ ప్రభుత్వం అని ఇక్కడ స్పష్టంగా ఉంది. సో భారీ యంత్రాలను ఉపయోగించి పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారు అని కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఏదైతే పార్టీ కేవలం వైసీపీ పార్టీ నేతలు మాత్రమే ఇసుక దందాలను అయితే కొనసాగిస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రచార పిచ్చి. సో ప్రస్తుతం వైసీపీ పార్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సొంత పార్టీ ప్రచారం కోసం ప్రజల ప్రజల నిధులను కేటాయించుకుని సొంత పార్టీ ప్రచారాలు చేసుకున్నట్టు కూడా ఇక్కడ స్పష్టం చేస్తుంది. సో అయితే దీనికి సంబంధించిన రిలేటెడ్ గా మరో వార్త మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, సుప్రీం మార్గదర్శకాలు పాటించండి, ప్రకటనలపై హైకోర్టు స్పష్టీకరణ. ముఖ్యమంత్రి జగన్ కు నోటీసులు, జగతి పబ్లికేషన్, ఇందిరా టెలివిజన్, సిఎస్ ఇతర ప్రభుత్వ అధికారులు కూడా నోటీసులు అందజేసినట్టు తెలుస్తుంది. సో ఏదైతే సొంత పార్టీకి సంబంధించిన ప్రచారాలు ఏవైతే జరుగుతున్నాయో వాటికి సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించాలి అని కూడా ఇక్కడ స్పష్టం చేసింది. అంతేకాకుండా దీనికి సంబంధించి సీఎం జగన్ కి అలాగే మరికొంతమంది సంస్థల అధికారులు కూడా నోటీసులు జారీ చేసినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పార్వతీపురంలో జరిగిన శంఖారామ సభ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. జగన్ బీసీల ద్రోహి, 27 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. సో లోకేష్ చేసిన వ్యాఖ్యలనే చెప్పుకోవచ్చు అనమాట. సో జగన్ ప్రభుత్వంలో గత 5 ఏళ్ల పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని కూడా ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుంది. సో సొంత సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు జగన్ అని కూడా మనం ఇక్కడ స్పష్టంగా వార్త చూసుకోవచ్చు. సో ఇది జగన్ కి వ్యతిరేక వార్త అని కూడా చెప్పుకోవచ్చు. సో ఉద్యమ బాట, ఉద్యోగులు ఉపాధ్యాయుల నిరసన, రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో విధులు. సో ఉద్యోగులు ఉపాధ్యాయుల నిరసన తొలి రోజే విధుల్లోకి చేరిన తొలి రోజే నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపినట్టు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇందాక మనం ఢిల్లీకి సంబంధించిన రైతుల ధర్నా వార్త అయితే చూసుకున్నాం. ప్రతి పత్రికలోనూ మనం అదే ప్రధానంగా చూసుకుంటున్నాం. సో ఇక్కడ దిశలో ప్రధానంగా చూసుకున్నట్లయితే, సో కారు కమలం పొత్తుల పక్క దోస్తికి సిద్ధమవుతున్న బీజేపీ బీఆర్ఎస్. సో ప్రస్తుతం లోక్సభ ఎన్నికల తర్వాత ముందా సో బీఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీ పొత్తులకు సిద్ధం అవుతుందన్నట్టు కూడా ఇక్కడ స్పష్టంగా ఉంది. అయితే అది లోక్సభ ఎన్నికలకు ముందా తర్వాత అన్న విషయమే మనకు తెలియాలి. సో ఇప్పటికే ఆ 2 పార్టీలు ఒకటేనని ముద్ర. ఈ అంశంపై బీఆర్ఎస్ లో హాట్ చర్చలు. ఎన్డీఏలో చేరితే కేంద్ర కేబినెట్ ను ఛాన్స్, దూరదృష్టితో ప్లాన్ చేస్తున్న గులాబీ బాస్, సొంతంగా మనుగడ కష్టమైనని ఆందోళన. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి సొంత మనుగడ అంటే ఓన్ గా పార్టీ మాత్రమే ముందుకు వెళ్ళాలనే ఒక ఆలోచన అయితే ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పార్టీలో ఉన్న కేడర్స్ ఎవరైతే ఉన్నారో, కేడర్లో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెనకడుగు వేసే ఆలోచనే ఉంది, కానీ ముందుకు సాగే ధైర్యం కూడా కనిపించలేదు అన్నట్టయితే ఇక్కడ తెలుస్తుంది. సో ఇది బీజేపీ అలాగే బీఆర్ఎస్ కి సంబంధించిన పొత్తుల వార్త అని కూడా చెప్పుకోవచ్చు. సో మనం ఇందాక చూసాం, రాజ్యసభకు రేణుకా చౌదరి అలాగే అనిల్ కుమార్ ని అయితే పార్టీ అధిష్టానం ప్రకటించినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్యాంట్ పీకేశారు, ఉన్న చొక్కా తీసేస్తారు, సీఎం పట్టుకొని ఏం పీకినికి పోయారంటారా. సో సభకు రాకుండా అక్కడెక్కడో ప్రగల్భాలు, కేసీఆర్ చచ్చిన పాము మళ్ళీ చంపాల్సిన అవసరం లేదు, సానుభూతి కోసమే వీల్ చైర్ డ్రామాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ప్రస్తుతం అయితే ఈ హాట్ టాపికే ప్రతి పత్రికలోను కానివ్వండి, వార్తల్లోని కానివ్వండి, మనం ప్రధానంగా చూసుకున్న వార్తలే
రేవంత్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ కౌంటర్, అలాగే ఇరువురి కౌంటర్లు కూడా మనం చూసుకుంటున్నాం. సో సీఎం అనే ఒక అవగాహన లేకుండా, సీఎంకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మర్యాద లేకుండా భాష మాట్లాడిన కేసీఆర్ పైన అయితే సీఎం కౌంటర్ వేశారు. సో సభకి రాకుండా, అసెంబ్లీ సభకి అయితే రాకుండా నల్గొండ సభలో చేసిన వ్యాఖ్యలు అయితే ప్రగల్భాలు అని కూడా ఇక్కడ స్పష్టం చేశారనమాట. కేసీఆర్ అయితే ఒక చచ్చిన పాముని మరోసారి చంపము అని కూడా ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఇందాకే చూసుకున్న బీఆర్ఎస్ సభ్యుల యొక్క నిరసన. సో 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా, ఆశీర్వదిస్తే మరో 10 years కూడా. సో ఇది సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కూడా హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి వేసిన కౌంటర్ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి రాజీనామా చేయి, చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పగించు, నేను సీఎంగా ఉండి మేడిగడ్డ పునరుద్ధరణ చేసి చూపిస్తా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీ చైతన్యలో అడ్మిషన్ దందా. సో మనం గత 2 రోజుల నుంచి చూస్తున్నాం శ్రీ చైతన్య సంస్థలో ఒక దందా అయితే. ప్రస్తుతం 10th రాష్ట్రంలో 10th పరీక్షలు ఏవైతే పూర్తి కాలేదో ఈ లోపే ఇంటర్ కోసం నోటిఫికేషన్లు అయితే జారీ చేసింది. ఇంటర్ కోసం అడ్మిషన్స్ కూడా సంస్థ తీసుకుంటున్నట్లయితే తెలుస్తుంది. సో రంగంలోకి దిగిన మార్కెటింగ్ టీం పేరెంట్స్ నుంచి భారీగా ఫీజులు వసూలు. రంగారెడ్డి జిల్లాలో 17 కాలేజీలకు లేని అనుమతులు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విద్యారంగ నిపుణులు. సో ప్రస్తుతం అయితే 10th పరీక్షలు కాకుండా ఇంటర్ పరీక్షలకు అడ్మిషన్స్ తీసుకుంటూ పేరెంట్స్ని ఒత్తిడి చేస్తూ వాళ్ళ దగ్గర ఎక్కువ ఫీజులు వసూలు చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఇది శ్రీ చైతన్యకు సంబంధించిన వార్త, ఒక విద్యా సంస్థలకి సంబంధించిన వార్తను కూడా చెప్పుకోవచ్చు. సో చలో ఢిల్లీ రణరంగం, రైతులపై రబ్బర్ బుల్లెట్లు, వాటర్ క్యాన్లు, టియర్ గ్యాస్ల ప్రయోగం. సో ఈ ఇమేజ్లో మనం చూసుకోవచ్చు రైతులపైకి స్మోక్ గ్యాస్లు అలాగే టియర్ గ్యాస్లు పోలీసులు అయితే ప్రయోగిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 16న అయితే రైతు సంఘాలు భారత్ బంద్ కూడా పిలుపునిచ్చినట్టు మనకు వార్త అయితే తెలుస్తుంది. సో బీఆర్ఎస్ తరపు నుండి రాజ్యసభ అభ్యర్థిగా అయితే రవిచందర్ని పార్టీ అధిష్టానం ప్రకటించింది. సో మరోసారి ఛాన్స్ ఇచ్చిన అధినేత కేసీఆర్ నేడు నామినేషన్ దాఖలు, బీసీ ఓట్ల బ్యాంకును ఆకర్షించేందుకు ఆకట్టుకుంటున్న పార్టీ వర్గాలు. సో రవిచంద్రకు పార్టీ అవకాశం ఇచ్చిందన్న అనుకోవడానికి ఒక కారణం అయితే బీసీ ఓట్ల బ్యాంకును అయితే ఆకట్టుకోవడానికి ఈ ప్రకటన అయితే చేసింది. తనకి రవిచంద్రకి ఒక ఛాన్స్ ఇచ్చింది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్న వార్తలు అని చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా ఈరోజు మనం ప్రతి పత్రికలోనూ చూసుకున్న వార్త అయితే ఒకటి భాష. సీఎం రేవంత్ రెడ్డి అలాగే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి ఇద్దరికి సంబంధించిన ఒక కౌంటర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డిపై వేసిన ఒక కౌంటర్. సో నీకు చేత కాకపోతే రాజీనామా చేయి, బాధ్యతని మాకు అప్పగించు, సీఎం సీటుని అప్పగించు, చేసి చూపిస్తా అనే ఒక కౌంటర్ని కూడా మనం చూసుకున్నాం. సో ఇవాళ పత్రికలోని ప్రధాన అంశాలని చెప్పుకోవచ్చు. సో వార్తలోని మరిన్ని విశేషాలు మా కొలిక్ శాలిని అందిస్తారు. శాలిని, ఓవర్ టు యు.